హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కేంద్ర ప్రభుత్వం లాటరల్ ఎంట్రీకి సంబంధించిన ఆ పోస్టులకు సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంది. మోడీ వెనక్కి తగ్గాడు. రాహుల్ గాంధీ చేసిన ఒత్తిడికి మోడీ తగ్గాల్సి వచ్చిందా, ఆయన తలంచాల్సి వచ్చిందా అనే ప్రశ్న అయితే ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే మోడీ అనేక విషయాల్లో తను అనుకున్న చట్టాలని చాలా స్ట్రాంగ్గా తీసుకొచ్చేసి దేశం మీద రుద్దిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొన్ని అయితే ముఖ్యంగా ఆయన మొదట్లో వచ్చినప్పుడైతే ఏదైతే నోట్ల రద్దు విషయం కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాత ఉన్నట్టుండి అర్ధరాత్రి పూట లాక్డౌన్ ప్రకటించడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సడన్గా నిర్ణయాలు తీసేసుకుని అమలుపరిచిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా కాశ్మీర్కి సంబంధించి ఏదైతే ఆర్టికల్ 370 ఉందో దాన్ని రద్దు చేయడం కావచ్చు. సో ఈ విధంగా ఏదైనా సరే అనుకుంటే చేసే కెపాసిటీ గతంలో ఆ ప్రభుత్వానికి ఉండేది, చేయగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే అలా కనపడటం లేదు. మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని వ్యతిరేకించడానికి ఆ ప్రతిపక్షాలకి సరైన బలం అయితే ఉండేది కాదు. అందువల్ల గతంలో అదంతా ఆయన పాచికలన్నీ పారాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే ఆ విధంగా లేదు. ఎప్పుడైతే మోడీ గారి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడిందో, ఒక వేరే పార్టీల మద్దతుతోటి ఆయన కొంతమంది ఎంపీలను మద్దతుగా తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగి ఎట్లాగైతే ఆ ఇండియా కూటమి ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న సభ్యులందరూ కూడా బలం పుంజుకున్నారో, ఇక అప్పటి నుంచి కూడా మోడీ గారికి కాస్త గట్టిగానే సెగ తగులుతూ ఉంది. పార్లమెంట్లో అనేక విషయాల్లో మోడీ గారిని వీళ్ళు వ్యతిరేకించడం చూస్తూ ఉంటే అనేక చట్టాలు కూడా, కొన్ని చట్టాలను అయితే చాలా చాకచక్యంగా ఆయన్ని ప్రశ్నించి ఆయన్ని వ్యతిరేకించి వాటిని దించిన సంఘటనలు అయితే ఉన్నాయి. అంటే వాటిని అమలు చేయకుండా వెనక్కి తీసుకునేలా వీళ్ళు ప్రెజర్ చేసిన సంఘటనలు అయితే ఈ కొద్ది రోజుల్లోనే అనేకం జరిగాయి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట ఇది. ఎందుకంటే కొన్ని చట్టాల విషయంలో ఎలా ఉంటుందంటే ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తూ వెళ్తుంది. అలాంటి సందర్భంలో దాన్ని ఖండించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక్కోసారి ఖండించినా అది ఉపయోగం ఉండదు. చివరికి ఆ చట్టాలు అమల్లోకి వస్తాయి, దానివల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అన్నమాట. కొన్ని చట్టాల్లో ఎంతో కొంత మంచి ఉంటుంది, కానీ అన్ని వర్గాలకి అది మంచి చేయనప్పుడు, కొన్ని వర్గాలు దానివల్ల నష్టపోతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన పరిస్థితి అనివార్యంగా వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఇక ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకించినప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే పొజిషన్ గతంలో అయితే లేదు, ఇప్పుడైతే అది ఏర్పడింది. అలాగే ఈ పొజిషన్ ప్రకారమే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఏదైతే బిల్లు తీసుకొచ్చారో సవరణ బిల్లు, దాన్ని కూడా వెనక్కి తీసుకునేలా చేయగలిగారు. ఇక తర్వాత కూడా అటువంటి బిల్లులు అయితే రాబోతున్నాయి కదా. సో వాటి విషయంలో కూడా ఈ సందేహం అయితే ఉంది. ఏదైతే ఆ సెక్యులర్ సివిల్ కోడ్ బిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెట్టబోతున్నారు. అది కూడా ఇదే విధంగా వెనక్కి దెబ్బ తగలొచ్చు, వెనక్కి తీసుకోవచ్చు అనే అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఆ సెక్యులర్ సివిల్ కోడ్ విషయంలో చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి, కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి. ఆ నెగిటివ్ అంశాలు కాస్త సవరించుకొని తెస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని బిల్లులు కొంత మంచి కూడా చేసే అవకాశం ఉంది. కాకపోతే ప్రతిపక్షాలు కొన్నిసార్లు ఏంటంటే రాజకీయం చేయడానికే వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి, ప్రభుత్వాన్ని ఏదో విధంగా దాని తప్పుల్ని ఎత్తి చూపడానికి చర్యలు తీసుకుంటారు కాబట్టి కొన్నిసార్లు అది రాజకీయపరమైన ఇది రంగు పులుముకొని ప్రజలకు చేయాల్సిన మేలు అనేది దూరం అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఈ ప్రతిపక్షాలు అయితే ప్రవర్తించాలి. అయితే ఈ విషయంలో మాత్రం లాటరల్ ఎంట్రీ విషయంలో కాస్త మంచి జరిగిందని చెప్పాలి. ఎందుకంటే లాటరల్ ఎంట్రీ అనేది ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఇప్పుడు యూపీఎస్సీ నుంచి ఐఏఎస్లు ఈ విధంగా సెలెక్ట్ అయ్యి వస్తారో వాళ్ళు అత్యున్నత కమిషనర్ పోస్టులు ఏవైతే ఉంటాయో, విద్యాశాఖ కావచ్చు, లేకపోతే ఆక్వా శాఖ కావచ్చు, లేకపోతే అనేక శాఖలు ఉంటాయి. సో ఈ శాఖలన్నింటిలో కమిషనర్లు, అలాగే మంత్రిత్వ శాఖల్లో కూడా ఏవైతే సెక్రటరీలు కావచ్చు, అలాగే డిప్యూటీ సెక్రటరీలు, డైరెక్టర్లు, కొన్ని కమిషన్స్కి డైరెక్టర్లు, సో ఇలాంటి పోస్టులన్నింటిలో కూడా యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయిన ఐఏఎస్లు ఉంటారు. అయితే ఈ విధంగా ఐఏఎస్లను తీసుకోవడం కాకుండా ఆయా శాఖల్లో అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటే సరిపోతుంది అనే ఆలోచనతోటి వీళ్ళు లాటరల్ ఎంట్రీ అనే పద్ధతితోటి ఒక ఇదైతే తీసుకొచ్చారనమాట, జీవోని. సో దాని ప్రకారం యూపీఎస్సీ 17వ తారీఖు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో దాదాపు 45 పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోండి, లాటరల్ ఎంట్రీ ద్వారా దీనికి నియామకాలు జరుగుతాయి అని చెప్పేసి చెప్పింది. దీన్ని బట్టి చూస్తే ఈ లాటరల్ ఎంట్రీలో ఎవరికి ఇస్తారు ఏంటి అనే ప్రశ్న అయితే ప్రతిపక్షాలకు వచ్చింది. ప్రజలు కూడా ముఖ్యంగా యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు కూడా వ్యతిరేకించారు. అలాగే ఐఏఎస్లుగా ఉండి చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని కాస్త అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. నిరసన డైరెక్ట్గా తెలియజేయలేదు, కానీ అసంతృప్తి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఎంతో పోరాటం చేసి జీవితంలో ఐఏఎస్లు అవుతారు. సో ఇలాంటి వాళ్ళు అలాంటి అత్యున్నత పదవులకి సరైన వ్యక్తులనే అభిప్రాయం అయితే ఉంటుంది. కానీ అదేవిధంగా మరో కోణంలో చూస్తే ఎవరైతే ఈ శాఖల్లో పనిచేస్తూ ఉన్న అంటే ఐఏఎస్లు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ అనుభవజ్ఞులు కూడా ఉంటారు. సో వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ శక్తి సామర్థ్యాలను కూడా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆక్వా శాఖ ఉంది. ఇప్పుడు ఆక్వా శాఖలో ఆ పని చేయడానికి కావాల్సిన కెపాసిటీ, దాంట్లో గతంలో ఒక 10-15 ఏళ్ల పాటు అనుభవం సంపాదించుకున్న వ్యక్తి వేరే శాఖలో ఉండుంటే ఆయన తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తెచ్చి ఆయనకు ఆ పదవి అప్పగిస్తే ఖచ్చితంగా దాన్ని చేయగలుగుతారు.
అయితే దీంట్లో మరో సమస్య కూడా ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చేసి వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక కమిషన్లో వేస్తే ఆయన దాన్ని ఏ విధంగా డీల్ చేయగలుగుతాడు, అది సాధ్యమవుతుందా అనే సమస్య కూడా ఉంది. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి ఇది సరిగ్గా అమలవుతుంది అనే గ్యారంటీ కూడా లేదనే ప్రశ్న అయితే వచ్చింది ప్రతిపక్షాల నుంచి. అదేవిధంగా రాహుల్ గాంధీ ఏమన్నారంటే ఇది రిజర్వేషన్లను తగ్గించడం కోసం, రిజర్వేషన్లు దీన్ని అమలు చేయకుండా ఉండటం కోసం ఇలాంటివి తీసుకొచ్చారు అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించారనమాట. సో ఈ విధంగా వ్యతిరేకించడంతో ఇది కొద్ది రోజులు అలా నాని చివరికి జస్ట్ 17వ తారీఖు వచ్చింది. ఇప్పటికి చూస్తే గట్టిగా వారం రోజులు కూడా కాలేదు. ఇమీడియట్గా వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఆల్రెడీ ఒక లేఖ అయితే ఇచ్చారు. సో ఆ లేఖ ఇప్పుడు యూపీఎస్సీలో చేరి యూపీఎస్సీ ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రీతి సూదన్, సో ఆవిడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే మంత్రిత్వ శాఖ అయితే దీంట్లో రిజర్వేషన్లకు సంబంధం ఏమీ లేదు, దీంట్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకుంటారని చెప్తూ ఉంది. కానీ చూస్తే ఇది ఒకవేళ రిజర్వేషన్లకు గండి కొట్టే అవకాశం ఉంది కదా అనే వాదనలు వచ్చాయి. కాబట్టి లేదు, దీంట్లో కూడా రిజర్వేషన్లు అమలు పరచవచ్చు, దాంట్లో నష్టమేమీ లేదు అని చెప్పేసి మళ్ళీ కొంతమంది మంత్రులు మాట్లాడడం జరిగింది. మరి ఇది ఏది అమలు పరుస్తారు, ఏది అమలు పరచరు అనేది దాంట్లో ఇంకా చాలా వర్క్ చేస్తే కానీ తెలియదు. సో దీన్ని ఇంకా డెవలప్ చేయడం కోసం, లేకపోతే ఈ జీవోని ఇంకాస్త మెరుగుపరచడం కోసం మేము చర్యలు తీసుకుంటాము, అప్పటిదాకా ఆపుతామని చెప్పేసి దీన్ని వెనక్కి తీసుకున్నారనమాట. అయితే పేరుకి ఇది ఇలా చెప్తూ ఉన్నారు, అంటే వెనక్కి తీసుకుంది కేవలం దీన్ని ఇంకాస్త మెరుగులు దిద్దడానికి అని. కానీ చూస్తూ ఉంటే దీనివల్ల జాతీయ స్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఐఏఎస్లు అవ్వాలని లేకపోతే ఐపీఎస్లు అవ్వాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఆ అవకాశం కోల్పోతే మరొక డిస్టర్బెన్స్లా ఉంటుంది. అదేవిధంగా ఈ శాఖల్లో అనుభవం తెచ్చుకున్న వాళ్ళలో కూడా ఆ రిజర్వేషన్ అమలు పరచకపోతే ఒకవేళ, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అది ఎలా అమలవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. ఒకవేళ రిజర్వేషన్ అమలు పరచకపోతే తిరిగి మళ్ళీ ఆ వివాదం చెలరేగి ఈ రిజర్వేషన్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా అన్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. సో దాంతోపాటు ఈ శాఖల్లో ఒక శాఖలో కావాల్సిన కమిషనరు లేకపోతే ఒక అధికారిని వేరే శాఖ నుంచి తెచ్చి వేస్తే ఏదైతే ఆ శాఖ ఉంటుందో దానికి సంబంధించిన పని, దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా కుంటుపడే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా విమర్శలకు కారణమవుతూ వస్తున్నాయన్నమాట. సో మోడీ గారు అయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి భయపడి వెనక్కి తీసుకున్నారు అన్న వార్త అయితే వస్తూ ఉంది. అయితే దీంట్లో కూడా మరి నిజంగా భయపడి తీసుకున్నట్ట అంటే ప్రతిపక్షాలు అంతా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని వివాదం చేసి చివరికి దీని ఒక సెంటిమెంట్గా మార్చే ప్రమాదం ఉందని చెప్పేసి మోడీ గారు భయపడి వెనక్కి తీసుకున్నారని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ కూడా ఇది తీసుకున్న తర్వాత ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. ఏమన్నాడంటే, మేము రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే ఉన్నాము, ఖచ్చితంగా రాజ్యాంగంలో ప్రజలకు ఉన్న హక్కులన్నీ పరిరక్షిస్తాము, మీ రిజర్వేషన్ హక్కులు పోకుండా మేము కాపాడుతాము, వీళ్ళు ఇది వెనక్కి తీసుకోవడం అనేది సరైన నిర్ణయం అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా తన ట్విట్టర్లో పెట్టడం జరిగింది. సో ఇంత చక్కగా ఈ ప్రతిపక్షం పనిచేస్తూ ఉందంటే దీన్ని అప్రిషియేట్ చేయాలి. అయితే దీనికి మెరుగులు దిద్ది తీసుకువస్తే మరి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అంటే వాళ్ళు మెరుగులు దిద్దే పద్ధతిని బట్టి ఉంటుంది. మరి ఎటువంటి మెరుగులు దిద్దుతారు, మళ్ళీ దీన్ని ఎప్పుడు తీసుకొస్తారనే సస్పెన్స్ అయితే ఉంది. బహుశా రాజ్యసభలో ఈ బిల్లు మళ్ళీ ఓకే అవ్వదేమో అన్న ఆలోచనతోటి, ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, ఇది మళ్ళీ వ్యతిరేకించారు, కాకపోతే జీవో తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని రాజ్యసభలో మళ్ళీ ప్రవేశపెడితే అక్కడ ఇబ్బంది రాకుండా ఉండటం కోసం ఏమన్నా చర్య తీసుకున్నారేమన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా ఇటువంటిదే జరిగింది. ఇప్పుడు కేవలం 45 పోస్టులకే ఇది తీసుకొచ్చారు, ఇది ఈ విధంగా అమలుపరచవచ్చు అనుకున్నారు. కానీ మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి దీన్ని అమలుపరచాల్సిన పరిస్థితి వస్తే కేవలం యూపీఎస్సీ అనే కాకుండా ఇతర శాఖల్లో కూడా, ఇతర శాఖలకు సంబంధించి మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కదా, సో అందులో కూడా ఇది అమలుపరచదలుచుకుంటే అప్పుడు ఖచ్చితంగా దీని ఒక జాతీయ స్థాయిలో ఒక జీవోగా తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమస్య అయితే వస్తుందన్నమాట. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా అలాగే అయింది. వక్ఫ్ బోర్డులో సవరణలు చేయాలి, వాళ్ళకు ఉన్న హక్కుల్లో కొన్ని మార్పులు చేయాలి, అలాగే ఆ బోర్డులో మెంబర్స్కి కూడా ఇతర వ్యక్తులను, ఇతర ముస్లిం వర్గాల నుంచి కూడా తీసుకోవాలి అని చెప్పేసి అనేక సవరణలు చేశారు. నిజానికి ఇందులో కొన్ని సవరణలు చాలా మంచి సవరణలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం కొన్ని వర్గాల ముస్లింలే ఉండటం కాకుండా ఇతర వర్గాల ముస్లింలు కూడా ఉండటం వల్ల ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. అది కూడా రిజర్వేషన్ లాంటిదే కదా. సో అందరికీ ఒక బ్యాలెన్స్ అయితే ఇస్తే, సో వాళ్ళకంటూ ఏమేమి సమస్యలు ఉన్నాయో, హక్కులు ఉన్నాయో వాటి గురించి అడగడానికి, అందులో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని భూములు, సరైన పత్రాలు లేని భూముల్ని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకునే ఇది కూడా సరైన పద్ధతిలో లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్లా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. దాంట్లో ఖచ్చితంగా ఆ మార్పులు అయితే అవసరమే, కానీ పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకించాల్సిన పని లేదు. కాకపోతే బీజేపీ ఏది తెచ్చినా సరే దాంట్లో కాస్త వాళ్ళ ఐడియాలజీకి సంబంధించిన కోణం ఉంటుంది కాబట్టి అది కాస్త తలనొప్పి. పైకి ఒకటి చెప్తారు, చేసేది మరొకటి చేస్తారన్న భయం అయితే ఉంది.
ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా అదే భయం. అంటే ముస్లింలకు సంబంధించిన హక్కులని హరించడానికి లేదా ముస్లిం మత ప్రచారాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకు ఈ పర్మిషన్లు కావచ్చు ఇలాంటి వాటి అన్నిటి మీద ఆంక్షలు విధించడానికే ఈ విధంగా చేస్తున్నారని కూడా కనిపిస్తుంది కదా చూస్తుంటే. అలా జరగచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఆల్రెడీ విదేశాల నుంచి ఇతర మతాల వాళ్ళకు వచ్చే మైనారిటీ మతాల వాళ్ళకు వచ్చే ఫండ్స్ని కావచ్చు వీటన్నిటిని ఆపేశారు. అలాగే వీళ్ళు బహిరంగ సభలు పెట్టకుండా ఆంక్షలు విధించారు. సో ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అందుకోసమే ప్రతిపక్షాలు కాస్త సీరియస్గా రియాక్ట్ అయ్యి దాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటే చివరికి ఆ వక్ఫ్ బోర్డు బిల్లు కూడా పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. సో అక్కడ అది కొన్ని రోజులు నలుగుతూ ఉంటుంది. ఈలోపు రాజ్యసభలో తమకు కావాల్సిన సభ్యుల్ని తిరిగి ఎన్నుకొని ఒక సభ్యుల్ని లేదా వేరే పార్టీల నుంచి తమలోకి బదిలీ చేసుకొని ఏదో రకంగా అక్కడ మెజారిటీ తెచ్చుకొని దీన్ని ఓకే చేసుకోవాలన్న ప్లాన్లో అయితే బీజేపీ ఉంది.